మొన్నటి వరకు పాకిస్తాన్ అండ్ నిన్న బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. కాకపోతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాస్త పక్కన పెట్టేసి మన తెలంగాణలో హిందువుల పరిస్థితి ఎలా ఉందో దీని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మన స్టూడియోలో బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మహేష్ నామాని ఉన్నారు. మహేష్ నామాని అడిగి తెలుసుకుందాము తెలంగాణలో హిందూ ఆలయాలపైన హిందువులపైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ బీజేవైఎం అక్కడ మెయిన్ పార్టీ కన్నా కూడా ఇక్కడ బీజేవైఎం అయితే పుంజుకుంది అనేసి బయట సామాజిక మాధ్యమాల్లో అండ్ చాలా మందికి అయితే అదే అనిపిస్తుంది. సో మహేష్ని అడిగి తెలుసుకుందాము నిజంగా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని. సో మహేష్ భాయ్ నమస్తే. నమస్తే. సో ఏవీపీ నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఏవీపీ అంతకన్నా ముందు నుంచి మీరు చాలా చురుగ్గా ఇలాంటి ఏ పోరాటాలు ఉన్నా కూడా మీరు దూసుకుని వెళ్తూనే ఉంటారు. హెచ్సిఓలో చేసుకున్నా లేకపోతే ఓయూకి సంబంధించిన మ్యాటర్ అయినా ఏబీవీపీ సైడ్ నుంచి ఏది మిమ్మల్ని టేక్ ఓవర్ చేయమన్నా కూడా అక్కడ అందరికన్నా ముందు మీరు కనిపిస్తుంటారు. సో ఇప్పుడు బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ తెలంగాణ ఈ మ్యాటర్లోకి మనం వెళ్ళకముందు బీజేవైఎం గురించి చెప్పండి, ఎట్లుంది ఇప్పుడు? అంటే మాకైతే బీజేవైఎం నిజంగా ఒక సూపర్ పవర్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ముఖ్యంగా ఈరోజు మీ ఛానల్కి వచ్చి మీ స్టూడియోకి వచ్చి మాట్లాడడం పాడ్కాస్ట్లో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. జనరల్గా మనకున్నటువంటి పర్సనల్ అటాచ్మెంట్ కంటే మించి కూడా ఈరోజు ఒక మంచి ఆనందం అనేటు ఒక ఇది ఉంది. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు అంటే పరిస్థితులకు అనుకూలంగా, సమయానికి అనుకూలంగా డెఫినెట్లీ పార్టీలో వ్యక్తులు కావచ్చు, పార్టీ యొక్క యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మారుతూ వచ్చినాయి. మీరు అడిగిన వాటి ఏదో ఇంట్రోల్ చెప్తారు, యువమోర్చా చాలా స్ట్రాంగ్ ఉంది. థ్యాంక్ యూ. చాలా స్ట్రాంగ్ ఉంది నిజంగా, మాకైతే అదే అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంతకు ముందులా కాదు. అంటే ఇంతకుముందు యువమోర్చా చూసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర పెద్ద పొలిటీషియన్స్ వచ్చేసి నోరు నొక్కేసేవారు అనమాట. ఇప్పుడు మాత్రం కనిపించట్లేదు. నిజమైన బలమైన వాయిస్ అంటే ఇప్పుడు బీజేవైఎం వాయిస్ వినిపిస్తుంది మాకైతే. ఎలా అందరూ కూడా పైనుంచి పార్టీలో మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ప్రభారి కాసం వెంకటేశ్వర కావచ్చు, మిగతా లీడర్లు అందరూ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, దే ఆర్ సపోర్టింగ్ వెరీ వెల్. యువ మోర్చా కార్యకర్తలకు మంచి ఫ్రీడమ్ ఇచ్చి మీరు పనిచేయండి. యూత్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మీరు వాటిలో ఫైట్ చేయండి. ఎందాకైనా వెళ్ళి మీరు వాళ్ళు న్యాయం చేశాక పని చేయండి. మీ వెంట మేము ఉన్నామని ఒక భరోసా రాష్ట్ర పార్టీ ఇచ్చింది కాబట్టి యువమోర్చా ఈరోజు ఆ స్థాయిలో పనిచేస్తూ ఉంది. మా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారు కూడా ఏబీపీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి సో డెఫినెట్లీ ఆ ఫైర్ కంపల్సరీ కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ రియల్ లైఫ్. కమిటీలో కూడా యువమోర్చా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళ జిల్లాలలో కావచ్చు, వాళ్ళ రెస్పెక్టెడ్ ఏరియాస్ నుంచి కావచ్చు, వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అంతా కూడా కమిటీలో, స్టేట్ కమిటీలో ఉన్నారు. కాబట్టి ఒక టీమ్గా బీజేవైఎం ఒక టీమ్గా పనిచేస్తుంది. గతంలో విషయం అనేది పక్క పెడితే ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా, అది నిరుద్యోగుల విషయం కావచ్చు, అది కాలేజ్ స్టూడెంట్స్ ఇష్యూస్ కావచ్చు, అది యాంటీ డ్రగ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఎక్కడో ఒక అమ్మాయిల పని జరుగుతున్న ఆకృత్యాలు కావచ్చు, బోడుప్పల్లో జరిగిన ఇష్యూలో కూడా మీరు ముందంజలో ఉన్నారు. అది మూసీ ఇష్యూ కావచ్చు, హైడ్రా ఇష్యూ కావచ్చు, తర్వాత టెంపుల్స్ పైన జరుగుతున్న దాడులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా బీజేవైఎం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మాకు అంతే స్థాయిలో రాష్ట్ర పార్టీ నుంచి మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది, మద్దతు ఉంది. కాబట్టి మీరు పనిచేయండి అని చెప్పేసి పనిచేస్తున్న సమయంలో డెఫినెట్లీ ప్రజల కోసం మీరు పనిచేస్తున్న సమయంలో మేము ఉన్నాము అనే ఒక భరోసాను రాష్ట్ర పార్టీ ఇచ్చింది. కిషన్ అన్న కావచ్చు, సంజయ్ అన్న కావచ్చు, తర్వాత మా పార్టీ అఫీషియల్ లీడర్స్ అంతా కావచ్చు, టోటల్ పార్టీ అంతా కూడా మా వెంట ఉండి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మేము ఈరోజు ఆ పని చేయగలుగుతున్నాం అన్న. అయితే డెఫినెట్లీ స్టూడెంట్ పాలిటిక్స్కి తర్వాత పొలిటికల్ పార్టీస్కి వచ్చిన తర్వాత చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. స్టూడెంట్ పాలిటిక్స్లో మనము ఏదైనా నిర్ణయం ఇమీడియట్లీ తీసుకొని వెళ్ళి మాట్లాడము, చేయడము, ఇవన్నీ ఒక స్థిమితం, ఒక లిమిటెడ్ ఏరియాస్ ఉంటాయి. ఓన్లీ స్టూడెంట్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ఫైట్ చేయాల్సి ఉంటుంది. అయితే పొలిటికల్ పార్టీస్కి వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ డెఫినెట్లీ కాన్సిక్వెన్సెస్ కూడా మనం అజ్యూమ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనం ఏది చేసినా అపోజిషన్ పార్టీస్ కూడా వీళ్ళు ఇదే చేస్తుంది, రాజకీయం కోసం చేస్తున్నదే ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఒకసారి పైసాలు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొన్ని చేయాల్సి వస్తుంది. అయితే కంపారిటివ్లీ అదర్ పార్టీస్, ఈవెన్ కాంగ్రెస్ సంబంధించిన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, లేకపోతే మిగతా పార్టీస్తో పోల్చినప్పుడు బీజేవైఎం చాలా ఇండిపెండెంట్గా పనిచేసి ఇక్కడ ఏ వ్యక్తి కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయ అంతే. నువ్వు ఏ వ్యక్తి కూడా నా వెనక తిరుగు, నా వెంబడి తిరుగు అని చెప్పేసి ఏ లీడర్ చెప్పాడు. నువ్వు పనిచేస్తూ పో నీ ఏరియాలో, లేకపోతే నీకు చెప్పిన ఏరియాలో నువ్వు పార్టీ ఏ పని చెప్పిందో పార్టీ కోసం పనిచేయ అంతే అనేటటువంటి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. తర్వాత అట్లాంటి ఆ వాతావరణం ఉంది కాబట్టి ఈరోజు చాలా మంది యూత్ బీజేవైఎంలో జాయిన్ అవుతారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ జరుగుతున్నాయి. మేము 5 లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నాం. మోర్ దెన్ 3.5 lakhs పీపుల్ ఆల్రెడీ బీజేవైఎంలో జాయిన్ అయిపోయారు. ఆల్ ఓవర్ తెలంగాణ. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్.
గతంలో మెంబర్షిప్ చూస్తే అప్పుడున్నటువంటి ఒక 3 years బ్యాక్ జరిగినటువంటి మెంబర్షిప్ చూస్తే బీజేపీ అప్పుడు కూడా 1.5 lakhs దాకా రీచ్ ఉండే. ఇది ఒకేసారి డైరెక్ట్ జంప్ తీసుకొని పార్టీ మాకు కేంద్రం నుంచి కావచ్చు, మా చంద్రశేఖర్ జీ గారు కావచ్చు, కాసమా కావచ్చు, వీళ్ళు నిర్దేశించడం ఏదైతే మా టార్గెట్ మేము 5 lakhs యూత్ మేము యువమోర్చా జాయిన్ చేస్తాం. మోర్ దెన్ 3.5 lakhs యూత్ ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిపోయి స్టిల్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఎక్కడికక్కడ బెటాలియన్ మాత్రం సిద్ధం చేసుకుంటున్నారు. ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని మొన్నటి వరకు చూసింది ఒక లెక్క, రేపు 1 తారీఖు నుంచి చూసేది ఇంకో లెక్క. భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమ పార్టీగా, రేపు ఒక యువమోర్చా దాంట్లో కీ రోల్ పోషిస్తూ ప్రజా సమస్యల పైన ఈ కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేసిందో ఈ మోసాలను ఎండగడుతూ ఈ 420 ఏదైతే మేము హామీలు చేసిరో ఆ హామీస్ని ఈ 6 డిక్లరేషన్స్ ఏదైతే గ్యారంటీస్ అని చెప్పారో ఇవన్నిట్లో కాంగ్రెస్ అట్టర్లీ ఫెయిల్ అయింది. కానీ కాంగ్రెస్ 7వ డిక్లరేషన్ 7వ గ్యారంటీగా దీన్ని భావించవచ్చు. నిర్బంధాలు, అరెస్టులు, అక్రమాలు, ఇది పక్కడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. వాళ్ళు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు కావట్లే, వాళ్ళు ఇచ్చినట్టు 420 గ్యారెంటీలు ఏమేమి ఇచ్చిండ్రు. సో దాంట్లో ఒకటి గృహలక్ష్మి ఒకటి చెప్పడం జరిగింది. ఆ తర్వాత యూత్ డిక్లరేషన్ కావచ్చు, యూత్ గ్యారంటీ, యువ వికాసం కావచ్చు, ఆ తర్వాత మహిళా వికాసం కావచ్చు. ఇట్లా వాళ్ళు మొత్తం కూడా రైతు భరోసా, తర్వాత విద్యా భరోసా కావచ్చు, ఇట్లా వాళ్ళు ఒక 6 రకాలైనటువంటి గ్యారంటీస్ ఇచ్చేసి తర్వాత బీసీ సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది, ఎస్సీ డిక్లరేషన్ చేయడం జరిగింది. సో వీళ్ళు చేసినట్టు ప్రతిదీ కూడా వాళ్ళు అట్టను ఫెయిల్ అయిపోయారు ఈ రాష్ట్రంలో. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆ మేనిఫెస్టో ఓపెన్ చేస్తే ఇక వాడు ఆకాశానికి హద్దులు చూపించారు. ఆకాశం కూడా హద్దులు ప్రతి రాష్ట్రంలోనే అలా చేస్తూనే ఉన్నారు. అదే దాని నతీజ ఆల్రెడీ మహారాష్ట్రలో చూసినాం కన్నా. అవును. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఈ హామీలు ఉన్నాయో ఇవి నెరవేర్చడంలో విఫలమైంది. అదేవిధంగా చిన్న ఉదాహరణ చెప్తానా, ఈరోజు రాష్ట్రంలో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక హామీ ఇచ్చింది. ఎంతవరకు ఎవరికి ఏ మహిళకు వచ్చింది? కనీసం ఆ గతంలో వస్తున్న పెన్షన్స్ రావట్లేదు. తర్వాత యూత్ డిక్లరేషన్ పేరు పెట్టేసి మేము ఇమీడియట్ అధికారంలోకి వచ్చిన ప్రతి సంవత్సరమే మేము 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తా అని చెప్పాడు. అన్ని ఖాళీలు ఫిలప్ చేస్తా అని చెప్పాడు. ఎక్కడ ఫిలప్ చేసిండు? నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. నువ్వు ఇచ్చిన 5,600 పోస్టులు కలిపేసి ఒకటి డిఎస్సి ఇచ్చినావు. దానికి కూడా విద్యార్థులు అందరు గొడవలు చేసి ఎగ్జామ్ కుదరడు, పోస్ట్ పోన్ చేయకపోతే ఏదో ఇబ్బంది పడుతున్నట్టు చేసేసి ఎగ్జామ్ పెట్టినావు, రిజల్ట్ రిలీజ్ చేసి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఇంకా అప్పుడు ఒక్క వారం పోస్ట్ పోన్ అడిగారు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి. వాళ్ళు నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో కేసులు పెట్టేసినావు తప్ప వాళ్ళకు న్యాయం చేయలేదు. గ్రూప్ 1 విషయంలో కూడా గ్రూప్ 1 పేపర్ రద్దయిన తర్వాత పేపర్ లీక్ అయిన తర్వాత నువ్వు రద్దు చేసి దాన్ని నువ్వు వెంబడే రిలీజ్ చేసినావు 563 పోస్టులతో. చేసిన తర్వాత దాంట్లో జీవో నెంబర్ 29 పట్టుకొచ్చినావు, 55 తీసేసి 29 పట్టుకొచ్చినావు. దాని కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాళ్ళు ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఈరోజు వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు 1:100 తీస్తా అన్నావు. అధికారం పక్షంలోకి వచ్చిన ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పినావు. అది నోరా తాటి మట్ట చెప్పండి. ఆ తర్వాత ఈరోజు ఆ గ్రూప్ 1 కూడా 20 కేసులు ఉన్నాయి, కేసులు పెండింగ్లో కూడా ఉన్నాయి. జాబ్ల గురించి రోడ్లు ఎక్కినాం. దాంట్లో మీరు చూసారు మా పైన నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డల పైన లాఠీ చార్జ్ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది, రేవంత్ రెడ్డికే దక్కుతుంది. అంత దారుణమైన పరిస్థితి. విద్యార్థులు అయితే చాలా నారాజు ఉన్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది వాయిస్లు చూసుకున్నా కూడా ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ పాపం కోచింగ్ తీసుకుంటున్నారో, అంటే కాంగ్రెస్ వస్తే మాకు జాబులు వస్తాయి అంటే ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఉండేదో బీఆర్ఎస్ దాంట్లో మాకు జాబులు రాలేదు, సో నోటిఫికేషన్లు అవి ఇవి అనేసి లేట్ చేసిండ్రు. అండ్ కాంగ్రెస్ వస్తే అయినా మాకు ఒక మార్పు తీసుకొద్దాం అనుకున్నారు ఓట్ల ద్వారా. ఫస్ట్ టైం ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళు ఇటు బీఆర్ఎస్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఎందుకు మేము ఫస్ట్ టైం ఇంకా మా ఓట్ని ఇలా పాడు చేసుకున్నాం, వేస్ట్ చేసుకున్నాము అనేసి. అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అన్న. ఎందుకంటే ఈ ఫేక్ ప్రాపగండా బాగా జరిగింది. కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీడియా ఛానల్స్ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే ఒక స్లోగన్ ఏదైతుందో దట్ ఈస్ డన్ బై సునీల్ కనుగోలు, ఇది చాలా రీచ్ అవుట్ అయింది. ఫేక్ ప్రాపగండా అంటారు కదా, ఏదైతే నేను మధ్యలో చెప్తా ఉంటా, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తాడు. సో అట్లా నిజం చెప్పులేసుకునే లోపే ఈ కాంగ్రెస్ అనే అబద్ధము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు తెచ్చుకోగలిగింది, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఓట్లు తెచ్చుకోగలిగింది. నిరుద్యోగులకు ఆనాడు బస్సులు పెట్టి మీరు మా కోసం ప్రచారం చేయండి, ఈ ఒక్క 3 నెలలు ప్రచారం చేయండి, మీకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కళ్ళని మేము సాకారం చేస్తామని చెప్పారు. స్కూటీ ఇస్తామని చెప్పారు, అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని చెప్పారు, లూటీ చేసాడు, ఒక్కరి స్కూటీ లేదు. విద్యా భరోసా 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు, ఏ ఒక్క విద్యార్థికి ₹1 ఇచ్చింది పోలే.
నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయి నిరుద్యోగ ఫ్రీ బస్ భృతి లేదు. ఇచ్చిండ్రు, నేను గొడవలు అయితే ఏమంటున్నా? అవుతూనే ఉన్నాయి. ఫ్రీ బస్సులో బస్సులు తగ్గించారు, ఫ్రీ బస్ ఇచ్చేసి బస్సులు తగ్గించారు. పాపం కండక్టర్ పైన అటాక్స్ జరుగుతున్నాయి కదా, కండక్టర్స్ ను కొడతారు, మహిళలు కొట్లాడుతున్నారు, బస్సులో అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు. Yes. అంటే అనేక నువ్వు దాని గతంలో ఉన్నటువంటి బస్సుల సంఖ్య ఎంత, ఇప్పుడున్న బస్సుల సంఖ్య ఎంత? పోనీ ఈరోజు వీళ్ళు ఫ్రీ బస్సెస్ ఇచ్చినటువంటి కర్ణాటకలో డబ్బులు ఏదైతే ఎత్తేసిండ్రు ఉందో, అనుకుంటా కదా ఈ ఫ్రీ బస్. డబ్బులు మళ్ళీ టీఎస్ఆర్టీసీ గడుతురా లేదని కూడా డౌటే. ఎందుకంటే ఆ మధ్యలో ఒక 3 months బ్యాక్ నేను కలిసి మాట్లాడినప్పుడు టీఎస్ఆర్టీసీ బస్లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళ అఫీషియల్స్ చెప్పింది ఏంటంటే, మాకు నెలకు 3 కోట్ల చొప్పున 8 నెలలు అయింది, మాకు ఇప్పటికీ పార్టీ నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఇంకా రాలేదు, కాంగ్రెస్ అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బస్సులు డబ్బులు మాకు రాలేదు, 2600 కోట్లు మాకు బాగున్నాయని చెప్పేసి ఆ ఆర్టీసీ యూనియన్స్ చెప్తా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం కట్టలేదు అనుకో, రేపు వచ్చే ప్రభుత్వం కట్టుకోవాలి. ఆర్టీసీ కట్టాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వం కట్టదు, ఇంకోరు కట్టాల్సింది. ఈరోజు ఉచిత కరెంట్ అని చెప్తున్నావు, ఉచిత కరెంటు కూడా చాలా కండిషన్స్ అప్లై. చాలా వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఉండద్దు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా ఆ 200 యూనిట్లు దాటద్దు, వాషింగ్ మిషన్ ఉండద్దు, ఫ్రిడ్జ్ ఉండద్దు, కూలర్ ఉండద్దు, అదన్నీ వదిలిపెట్టేసి వాళ్ళది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయద్దు, ఇట్లా రకరకాలుగా పెట్టేసి ఇన్ని కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్లో సగం మంది ఎగరగొట్టి ఈరోజు పెడుతున్నాం. ప్రభుత్వం వచ్చిన కంచెలు తెగినాయి, ఇక మనకి ఏం బానిస సంఖ్యలు లేవు, ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పినావు కదా, ప్రజాపాలన అని చెప్పేసి నువ్వు సుమారుగా ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది నుంచి రేషన్ కార్డుకు అప్లై చేయించుకొని రేషన్ కార్డుకు ఎదురు చూస్తారు. ఈ 5 లక్షల మందికి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిరా? ఇయ్యలే. పోగా అనేక మీ సమస్యలు ఉంటే రండి, ప్రజాభవన్ మీకోసం ఉంది, మీకు మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తే అందరూ పాపం దాని జిరాక్సులు తీసుకొని ఎక్కడో గ్రామాల నుండి పట్టణానికి వచ్చి బస్సులలో రైళ్లలో వచ్చి ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట నుంచి లైన్ బంజారా హిల్స్ వరకు లైన్ ఉండేది, లైన్ కట్టి నాగార్జున సర్కిల్ వరకు. కరెక్ట్, లైన్ కట్టిపోయి వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకుంటే నువ్వు ఎన్ని అప్లికేషన్స్ మేము సాల్వ్ చేసినాం చెప్పు, రిలీజ్ చేయను. మేము మా ప్రజాభవన్కి వచ్చి అప్లికేషన్ చేసినట్టు ప్రజల సమస్యలు మేము ఇవి తీర్చినాం. నువ్వు ఏడ భరోసా ఇచ్చినావు? నీ భరోసా మీడియాలు ఇచ్చుకుంటూ నీ ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ప్రజల సమస్యల మీద ఈ ప్రభుత్వానికి పట్టు రాలేదు. ప్రజల సమస్యల మీద కాదు, ముఖ్యమంత్రికి అయితే అలా మంత్రిమండలి మీద పట్టు రాలేదు. అంత దారుణమైన పరిస్థితి రాష్ట్రం ఉన్నది. కాబట్టే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 1,00,000 ఇళ్ళు కట్టిస్తా అని చెప్పేసి అన్నావు 3 నెలల. ఇది 11వ నెల ఉన్నది, డిసెంబర్ వస్తే ఇంకొక నెల అయిపోతే మీకు అయిపోతుంది, సంవత్సరం అవుతుంది. ఎన్ని ఇళ్ళు కట్టినావు? ప్రతి అసెంబ్లీకి 3,500 ఇళ్ళు కట్టిస్తాను కదా, కట్టించినవా? ఇల్లు కట్టించినవా? ఒక్కటి కూడా కాలేదు, ఒక్కటి కూడా కట్టలే. పునాది ముగ్గు పోయలేను, ముగ్గే పోయలేను, నువ్వు ఏడ కట్టించినావు? అంటే ఇందిరమ్మ పాలనలో ఒకటి సత్యం, ఎమర్జెన్సీ ఉంటుంది. అది మళ్ళీ 1975 కావచ్చు, 2024 కావచ్చు, ఎమర్జెన్సీ ఉంటుంది అనేది నిజం. మహబూబ్నగర్లో పోలీస్ యాక్ట్ పెడతారు, హైదరాబాద్లో 144 పెడతారు, ప్రజలు 5 మంది కలిసి తిరగద్దంటారు. ఏంది అసలు? అంటే ఇంత దారుణమైన పరిస్థితి, నరక యాత్ర పడుతున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి వీటన్నిటికీ అసలు 144 సెక్షన్ ఎందుకు పెట్టిండ్రు అంటే ఇంకా అమల్లోనే ఉంది కదా స్టిల్ ఈ 29 వరకు, 30 తారీఖు వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మరి ఏం ఆలోచిస్తారో చూడాలి. అసలు ఏదో జరగాల్సింది ఈ మధ్యన, బట్ జరగలేదు. జరగాల్సింది ఏం లేదు, ప్రజలు ఆల్రెడీ చూపించారు, ప్రజలు ఆయనకు చూపించారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారం నుండి ఎన్ని పాపాలు చేసి ఎంత వ్యతిరేకత మూటగట్టుకుందో 10 నెలలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మూటగట్టుకుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. మీకు చిన్న విషయం చెప్తా. ఇక్కడ గద్వాల ఉంటుంది, గద్వాలలో అప్పుడు గద్వాల మహారాణి ఉన్న సమయంలో కుక్క పిల్లలు వీటి వెనకబడి తరుముతా ఉన్నారు. ఏవి కుందేళ్ళ వెనకబడి తరుముతా ఉంటే కుందేళ్ళు గద్వాల బార్డర్ వచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి కుక్కల్ని తరిమినాయి. అంటే కుందేలు పిల్లలు కుక్కలు తరిమినటువంటి చరిత్ర ఈ నెల ఉంది, ఈ తెలంగాణ మట్టి మీద ఉంది. కాబట్టి నీలాంటి రాబందులను తరమడము, దున్నపోతులను గెదవడము మాకు చాలా సునాయాసం. కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రతిరోజు రైతులు దీక్ష చేసిర్రు, ధర్నా చేసిర్రు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని అట్టుడికించారు, మహిళలు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసారు, అంగన్వాడీ కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరు మూసి బాధితులు హైడ్రా అని చెప్పి హైడ్రా వేసే వాళ్ళు ఇబ్బంది. అంటే ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, నీ పాలన యాక్సెప్ట్ చేయట్లేదు, నిన్నే యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఏదో ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్ గా అక్కడ అమలు అవ్వట్లేదు కదా. హైడ్రా అన్నారు, హైడ్రా సగం దాకా. అసలు హైడ్రా ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అండ్ కొన్ని ప్రాంతాల్లో ఎందుకు వెళ్ళట్లేదు అన్నది కూడా అర్థం కావట్లేదు ఇంకా. అయితే హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారి యొక్క అజ్యూమ్స్ అన్ని కూడా తలకెదురన్నాయి. ఏం జరిగిందంటే
కొద్దిమంది అంటే మొదటి అసలు నుంచి హైడ్రా nature. కేవలం ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో ఆ ఏరియాస్ ని మాత్రం టార్గెట్ చేసేటట్టు అనేసి ఆ మధ్యలో కొంతమంది అనుకున్నారు. కరెక్ట్. అయితే ఎందుకంటే వాళ్ళ ఇల్లునే అక్కడ సిద్ధార్థ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గతంలో అంటే ముఖ్యమంత్రి కావడం పీసీసీ చీఫ్ కావడం కంటే ముందు నుంచి కూడా ఒక మంచి బ్లాక్ మెయిలర్, ఒక మంచి రియల్ ఎస్టేట్ దందా చేసేవాడు, మంచి బ్లాక్ మెయిలర్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఆయనకు అదే అలవాటులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు కావాలి, ఖజానా నింపాలి, ఓ 10,000 కోట్లు వాళ్ళ కేంద్ర పార్టీకి ఇవ్వాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారంలో లేదు, ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఏం చేయాలి, ఎక్కడ డబ్బులు తీసుకురావాలి? రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి చేసినా మరి పట్టుకరా పైసలు అని చెప్తే, ఎందుకంటే ఆడ కర్ణాటక అంతా కూడా ఆగమైనది. సిద్ధరామయ్యకు డీకే శివకు మధ్య రోజు కొట్లాట్లే. కాబట్టి ఇక్కడ మరి ఏంది నువ్వు ముఖ్యమంత్రి ఉండాలనుకుంటే ఇది చేయాలని చెప్పి ఈయనకు ఏం చేసిన రాత్రి అంటే ఇది కలబడ్డది. పోయి ఆ బిల్డర్ను ఈ బిల్డర్ను, ఎందుకంటే తెలంగాణలో రియాలిటీ బాగా పెరిగింది, చాలా మంది వీళ్ళని బెదిరియాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసిండు. అయితే దానికి అనూహ్యంగా ప్రజాస్పందన వచ్చింది. ఎట్లొచ్చిందంటే ఎప్పుడు కూడా అక్రమాలు చేస్తున్నటువంటి మీద నువ్వు దాడులు చేయి, వాడిని కూలగొట్టు, ఇంకోటి చేయి, వాడిని యాక్సెప్ట్ చేస్తారు. కానీ పేదోని పూరి గుడిసని కూలగొడితే కన్నెర చేస్తారు. ఈయన ఎంతసేపు ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డర్స్ కావచ్చు, వాళ్ళకి కూలంత రోజులు ఆయనకు మద్దతు వచ్చింది. ఎప్పుడైతే పేదోన్ని ఇబ్బంది పెట్టిండో అప్పుడు పేదోళ్ళు ఆయనకు వ్యతిరేకత. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితులనే మళ్ళీ ఎంబడి దాన్ని హైడ్రాని పక్క పెట్టాలి కాబట్టి మళ్ళీ మూసి అని ఇంకోటి కొత్తది నెత్తిన పెట్టుకున్నాడు. దీని పేరు ఒక 18,000 ఇళ్ళు కూలగొట్టాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. కానీ ఆ కంకణం కట్టుకునే చేయి ఉంటుందో ఉండదో తెలియదు, కానీ కంపల్సరీ మూసి పరివార ప్రాంతంలో ప్రతి ఇల్లును కాపాడతామని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు భరోసా చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము మూసి బస్తీలో నిద్ర చేసి వాళ్ళ మనోధైర్యాన్ని నింపడం జరిగింది. వాళ్ళు ఈరోజు హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ ధైర్యం కూడా, ఎందుకంటే మాకు కష్టం వస్తే బీజేపీ ఉంటుంది అనే ఒక భరోసా మూసి పరివాహక ప్రాంతంలో ప్రతి ప్రజలకు వచ్చింది. ధైర్యంగా ఇప్పుడు ప్రశాంతంగా గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు. లేకపోతే 6 మంది చనిపోయారు గుండెపోట్లు వచ్చి ఈయన చేసిన తతంగానికి. అంటే ఆత్మహత్య చేసుకున్నారు, నువ్వు ఇల్లు పోతుందేమో అని చెప్పేసి. అంటే కష్టపడి కట్టుకున్నది కదా అన్న. ఈరోజు గృహప్రవేశం చేస్తే రేపు వచ్చి ఇల్లు కూలగొట్టిపోతాం. అంటే ఇంత దారుణం ఇది. చాలా బాధేసింది ఆ వీడియో అయితే. ఈరోజు మహారాష్ట్ర మొన్న ఎలక్షన్స్ పోతే చెప్తా ఉన్నారు, తెలంగాణ సొమ్ము మహారాష్ట్ర ఎలక్షన్స్, తెలంగాణలో డబ్బులు తీసుకొచ్చి మహారాష్ట్ర ఎలక్షన్స్కి ఇస్తే అక్కడ విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టిందట కాంగ్రెస్ పార్టీ. అర్థం కాదు ప్రజలు అసలు ఏంది ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కాంగ్రెస్ సీట్లు. ఈరోజు వాళ్ళకి ఏంది సింగిల్ సీట్ 18 సీట్లు పడిపోయారు. వాళ్ళు అంటారు కదా జాతీయ పార్టీ మాది, మేము 70 ఏళ్ళు రూల్ చేసినాం ఈ దేశాన్ని అని చెప్పినటువంటి పార్టీకి తోక పార్టీకి ఈగ పార్టీగా మిగిలిపోయింది కాంగ్రెస్ పార్టీ. శివసేన తోక పార్టీ ఉద్ధవ్ ఠాక్రే వర్గం, దానికి ఈక పార్టీగా మిగిలిపోయింది. 18 సీట్లు వచ్చి ఇజ్జత్ పార్టీ మరి. కాబట్టి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇస్ కంప్లీట్లీ డిక్లైనింగ్. కట్ ఎవ్రీథింగ్ ఈజ్ కట్. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఫ్యూచర్ లేదు దేశంలో. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపమే వాళ్ళు మింగుతా ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ఈ డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ చేసిర్రో మొదటి నుంచి కూడా అవన్నీ కూడా ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారు. కాబట్టే ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎన్ని రోజులు సంతుష్టీకరణ ఓటు బ్యాంక్ పాలిటిక్స్, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అందుకే కదా హమ్ కటింగ్ ఎత్తో బటింగ్ అని చెప్పేసి, బటింగ్ ఎత్తో కటింగ్ అని చెప్పేసి మహారాష్ట్రలో. సో హైడ్రా గురించి మనం మాట్లాడుకుంటున్నాము, మహారాష్ట్ర గురించి ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అక్కడైతే నిజంగా బీజేపీ సునామీ సృష్టించింది అనుకోవచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ రాకతోని అండ్ కొన్ని మీరు చెప్పినట్టు బట్టంగేతో కట్టంగే దాని గురించి. అయితే హైడ్రా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. హైడ్రాలో కేవలం హిందూ ఇళ్ళనే టార్గెట్ చేసేటట్టు జరిగింది అండ్ మైనార్టీ ఏరియాస్కి పోలేదు. మైనార్టీస్ అంటే భయమా అనేసి ఒకానొక టైంలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారాలు నిర్వహించింది. ఫాతిమా కాలేజ్ సంథింగ్ ఏదో కాలేజ్ ఉంది ఓవైసీకి సంబంధించింది. అదే ఓవైసీ ఇంతకుముందు కాంగ్రెస్తోని కలిసి వర్క్ చేసేవాడు. దాని తర్వాత బీఆర్ఎస్కి వచ్చిండు. బీఆర్ఎస్ని కాస్త అంటే ఇది ఇంకా మునిగిపోయే నావా అనేసి వాళ్ళకి అర్థమైపోయి సైలెంట్గా ఉండి దాని తర్వాత లండన్లో రేవంత్ రెడ్డి అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ కలిసిండ్రు. ఆ తర్వాత ఫాతిమా కాలేజ్ పైన వెళ్ళిన ఏదైతే జేసీబీస్ ఉన్నాయో ఎందుకు ఆగిపోయినాయి? అదే కాంగ్రెస్ యొక్క డిఎన్ఏనే అపీస్మెంట్ పాలిటిక్స్, అపీస్మెంట్ పాలసీస్. కాబట్టే ఇక ఓవైసీకి అయితే అది ఆయన ఎటుంటాడో తెలియదు. ఎవడు అధికారం ఉంటే మన దగ్గర పోయి తిరిగేటోళ్ళు వాళ్ళు ముమ్మాటికి కాంగ్రెస్ రక్తమే వాళ్ళం. దాంట్లో ఎలాంటి కాంగ్రెస్ వేరు కాదు, ఎంఐఎం వేరు కాదు. మనం ఎంపీ ఎలక్షన్లో చూసినాం, ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం. వాళ్ళు మసీదులలో పోయి ప్రామిసులు చేసుకొని ఈరోజు ఓట్లు ఎట్లా తీసుకుపోయారో మనందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ నుంచి ఒక లీడర్ వస్తాడు, మసీదులలో పోయి నమాజ్ చేపిస్తాడు, ఖురాన్ మీద ప్రామిస్ చేపిస్తాడు, పోయి వాళ్ళకి కాంగ్రెస్ ఓటు వేపిస్తాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా
డివైడ్ కాలే, వాళ్ళు యునైటే ఉన్నారు. మనమే డివైడ్ అయినాం కాబట్టి మనం ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రాలేకపోయింది. దానికి కారణమే ఈరోజు నతీజా మనం తీసుకుంటా ఉన్నాం. ఫాతిమా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ ఎందుకు యూటర్న్ తీసుకున్నది? నువ్వు హైడ్రా పోయి చాలా విషయాలు అంటే నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినావు, లేకపోతే ఇంకొకరి గారు కూలగొట్టినావు చేసినావు కదా. మరి ఎందుకు నువ్వు జన్వాడ ఫామ్ హౌస్ను కూలగొట్టలేకపోయినావు? ఎందుకు ఫాతిమా కాలేజ్ కూలగొట్టలేకపోయినావు? అంటే అది మాత్రమే కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటా, మిగతాది కాదా? ఓవైసీ మాత్రమే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతావు, మిగతా ఎవరు నడపట్లేదా? మిగతా కాలేజీలు కూలగొట్టినావు కదా, పోయి మార్కింగ్ చేసేసినావు కదా, మరి ఎందుకు దాన్ని చేయలేకపోయినావు? అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయనకు చాలా తక్కువ మ్యాజిక్ ఫిగర్తో ముఖ్యమంత్రి అయింది. దాని ఫిగర్ పెంచాలి, 65 సీట్లను పెంచుకొని రావాలి. సో కాబట్టి ఏం చేసిండు, అక్బరుద్దీతోని మీటింగ్ పెట్టుకొని దావోస్లో కలిసి దోస్తాన్ చేసుకొని ఇద్దరు కూడా చోటే మియా బడే మియా, దానికి తోడు ఈ రేవంత్ మియా, సో వీళ్ళంతా కలిసి దోస్తాన్ చేసుకొని మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి, మాకు ఒకవేళ ఆయన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయన ముఖ్యమంత్రి చేస్తాంటే ఉండవని చెప్పారు. భయానికో నయానికో వాళ్ళని కాళ్ళు జుట్టు పట్టుకొని ఆపుకున్నాడు. మళ్ళీ ఇది ఎప్పుడు పోతారో తెలియదు, ఈ బ్లాక్ మెయిల్ తట్టుకోలేదు కాబట్టి నాకు నువ్వు బయట నుంచి మద్దతు ఇవ్వాలని చెప్పి వీళ్ళని పట్టుకున్నాడు. ఆ టీఆర్ఎస్ లో గెలిచిన కూడా ఎవరు టీఆర్ఎస్ ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు కేవలం అధికారం కావాలి, పోయిన గతంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాల నుంచి బయటపడాలి కాబట్టి ఎవరితో ఉండాలి, కాంగ్రెస్ తో ఉండాలి. కాబట్టి ఏం చేశారు, ఈయన దగ్గరికి జంప్ అయిపోయారు. సో కాబట్టి ఒక బలం వచ్చింది. సో దాని కారణంగా కాంగ్రెస్ ఉన్న చాలా మంది లీడర్లు ఈయనకు వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా ఆయనతో ఈరోజు ఎందుకు ఉంటున్నారంటే, అంటే ముట్టనట్టు ఉన్నప్పటికీ కూడా ఎందుకుంటారంటే తప్పని పరిస్థితి, అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరు చూడొచ్చు, ఆ ఓల్డ్ సిటీలోని కొన్ని ఏరియాలో ముస్లిం సంబంధించినటువంటి ఏరియాలలో ఈరోజు మూసి మార్కింగ్, లంక, మిగతా గంగానగర్, అశోక్ నగర్, ఈ చాలా ఏరియాలు వేసారు కదా, అట్లా ఈ ఏరియాలో కూడా వేసారు. ఇక్కడనేమో మార్కింగ్ వేసిపోతారు, అక్కడనేమో జస్ట్ చెప్పదే ఇది పోదు, ఇది బఫర్ జోన్ ఉన్న తర్వాత పోతుంది, ఇది FTL లేదని ముచ్చట చెప్పిపోతారు. నువ్వు మలక్పేట ఆ ఏరియాకేమో రిటైనింగ్ వాల్ కట్టిస్తారట, ఇటు మిగతా హిందువులు ఉండే ఏరియాకేమో నువ్వు ఊలో కొట్టుకుంటా పోతారట రిటైనింగ్ వాల్. అంతే కదా, అంతే కదా. నువ్వు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటావు, ఇయ్యాలకి పోతారు, నీకు అంతగానం ఉంటే పోతానులకి. మా వాళ్ళు కష్టపడి, మా హిందువులు కష్టపడి ఇటుక వేర్చుకొని అప్పు తీసుకొచ్చి బ్యాంకులకు లోన్లు తీసుకొచ్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇల్లు ఊలగొడతావా? ఊకుంటావు? మేము అట్లా తిరగనిస్తావా? నేను మా అదే ఓల్డ్ సిటీలో నేను తిరగనిస్తావా రేవంత్? అస్సలు తిరగలేవు నువ్వు. ఒక్క ఇల్లు యొక్క ఇటుక పేల కూర్స్తే రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ చెప్తున్నాడు 40 లక్షల మంది జాయిన్ అయ్యారు ఈ సంవత్సరంలో. ఈ 40 లక్షల మందిని కదిలించే శక్తి మాకుంది. వాళ్ళు వచ్చి హైదరాబాద్ నిలబడరు అనుకో, మరో సాగరాహారం అవుతుంది. రేవంత్ అనే ఒక నావా హుస్సేన్ సాగర్లో మునిగిపోతుంది, ఇది పక్కా. మూసీ బాధితుల పక్షాన మేము నిలబడతాము అనేసి గొంతెత్తిన బీజేపీ ఎలక్షన్స్కి ముందు కూడా ఇంకా పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకొస్తుంది అనేసి ఒక నానుడి నుంచి, అంటే అక్కడ వరకు తీసుకొచ్చి సడన్గా డ్రాప్ అవుట్ అయింది. అసలు అక్కడ కాంగ్రెస్ ఉనికి లేని ప్లేస్లో కూడా కాంగ్రెస్ అక్కడికి వచ్చేసింది, అండ్ కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది కూడా తెలంగాణ మొత్తంలో. అదే చెప్తున్నా, చాలా 18 చోట్ల కూడా బీజేపీ సెకండ్ ప్లేస్లో వెరీ లిటిల్ మార్జిన్తో ఉండిపోయింది. 1000 ఓట్లతోని, ఇంకా భరోసా రాలేదంటారా బీజేపీ అయినా? 6000 ఓట్లతోని. ఇవి ఎక్కడ జరిగిందంటే అదే చెప్తున్నా నేను, టీఆర్ఎస్ ఓటు అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు 2 రకాల స్ప్లిట్ అయిపోయింది, ఒకటి కాంగ్రెస్కు, బీజేపీకి. నేను చిన్న సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఈరోజు కాంగ్రెస్ చేసే ఫేక్ ప్రాపగండా కారణంగా ఇండియన్ ముస్లిమ్స్ బీజేపీతో ఉన్నారు, కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఫేక్ ప్రామిసెస్ తోని కాంగ్రెస్ తోనే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఓవైసీ వాళ్ళకు ఉన్నాడు కదా బ్యాక్ సపోర్ట్, కాబట్టి కాంగ్రెస్ ఈ 7 సీట్లలో మాత్రం వాళ్ళు ఎంఐఎంకు సపోర్ట్ చేస్తారు. బయటికి అలయన్స్ పెట్టుకోకుండా లోపల అలయన్స్ వాళ్ళది. దాని కారణంగా మిగతా రూరల్ ఏరియాలో కూడా ముస్లిం ఓటు డైరెక్ట్ టర్న్ అయిపోయింది కాంగ్రెస్కి. ఆ తర్వాత కొంత పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ ఓటు డైరెక్ట్ టర్న్ అయిపోయింది. సో దీని కారణంగా కాంగ్రెస్ చాలా చోట్ల గెలవడం జరిగింది. అయితే బీజేపీ డెఫినెట్లీ అధికారంలోకి వస్తుందనేటువంటి అంచనాలు ఉండే, తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకున్నారు. చాలా మంది హర్ట్ అయ్యారు బీజేపీ కార్యకర్తలు. అదే మీకు అదే ఈరోజు ముందు కూడా నేను ఇంట్రోలో చెప్తా, బీజేపీ ఒక బీసీ వ్యక్తిని నేను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఒక మంచి నినాదం ఇచ్చింది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఫేక్ ప్రామిసెస్ కావచ్చు, ఆ తర్వాత ఫేక్ ప్రాపగేషన్ బాగా జరిగిపోయింది. మీడియా మేనేజ్మెంటు, సోషల్ మీడియా మేనేజ్మెంటు కాంగ్రెస్ చాలా బాగా చేసింది, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. సరే వాళ్ళు ఫేక్ తప్పుడు ప్రచారమే చేశారు. వాళ్ళు ఒక 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, పెద్ద పేపర్ అడ్వర్టైజ్మెంట్లో
ఒక ఆవిడకు నాకు ఇల్లు ఇచ్చిర్రు అని చెప్పేసి పెట్టింది. ఎక్కడది? కర్ణాటకది. ఇంకొక అడ్వర్టైజ్మెంట్ లో 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారని ఇచ్చారు. ఆడ నెంబర్ ఇచ్చారు, ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ ట్రేస్ చేసి దాన్ని మొత్తం ఎంక్వైరీ చేసిన ఇది నిజమేనా అని చెప్పేసి. ఆ కర్ణాటకలో శివమొగ్గ అనే డిస్టిక్ ఉంటుంది. శివమొగ్గ అనే డిస్టిక్ లో ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరుకు మన కార్యకర్తలు ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎవరు లేరు. ఈ పేపర్లో వచ్చిన న్యూస్ను నేను ఇంత ఎంక్వైరీ చేసి ఇంత పట్టుకోగలను, ఎందుకంటే నేను ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నా కాబట్టి నేను అవన్నీ సెర్చ్ చేయగలను. కామన్ పబ్లిక్ చేయగలుగుతారు. ఈయన ఇచ్చినటువంటి మేము విత్ ఆధార్ కార్డ్ తో సహా ఇచ్చిరన్న. సో కాబట్టి పబ్లిక్ నమ్మిరు. ఇక్కడ అందరు ప్రతి ఒక్కరు కర్ణాటక ఎంక్వైరీ చేసుకోలేరు కదా, నిజమేనేమో అనుకున్నారు. దూరపు కొండలు నులుపు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అర్థమైంది, అరే నాయన కాంగ్రెస్ నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి. ఆధార్ కార్డ్ ని కూడా అట్లా అడ్వర్టైజ్మెంట్ కోసం వాడుకుంటే అది కూడా తప్పే కదా. అంటే ఆధార్ నంబర్స్ ఇవన్నీ ఆధార్ నెంబర్ తో సహా మీకు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ లో. ఆ 6 గ్యారెంటీల దాన్ని బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ రాష్ట్రంలో అన్ని పేపర్లకు ఇచ్చి, చిన్న అన్ని పేపర్లకు ఇచ్చారు. దాన్ని ట్రేస్ చేస్తే నాకు వచ్చిన సమాచారం అది. అయితే దీన్ని పట్టుకొచ్చి ఇది అని చెప్పి చూపించే సమయం లేదు, చెప్తే అర్థం చేసుకునేటువంటి ఒక మనస్తత్వం కూడా ఆ టైంలో లేదు. అంటే మన స్పీచ్ వెరీ లిమిటెడ్ కాబట్టి దాంట్లో కాంగ్రెస్ సక్సెస్ అయింది కాబట్టి ఇది వచ్చింది. కానీ మంచుకో చెడుకో కాంగ్రెస్ వచ్చింది కదా. ఈ వచ్చిన కాంగ్రెస్ ఈ 5 ఏళ్ళు మాత్రమే, ఇక ఉండదు, ఇక రాదు. మరో జనరేషన్ మారాలి. కాంగ్రెస్ రావాలంటే 30 ఏళ్ళు మినిమం సమయం పడుతుంది. ఎందుకంటే పాతాళానికి దొక్కుతారు ఈ తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మోసం మామూలు మోసం కాదు, చాలా పాతాళానికి కాంగ్రెస్ దొక్కుతారు తెలంగాణ ప్రజలు. మీరు ఇదంతా బాగానే చెప్తున్నారు, కానీ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో వచ్చేసరికి ఏదైతే ఓటుకు నోటు ఉంది కదా, సో నోటుకి అమ్ముడిపోతున్నారు కదా చాలామంది. మళ్ళీ అంటే బీజేపీ అంటే అంతలా చలో పంచదు అనుకోవచ్చు మనము, సిద్ధాంతాల ప్రకారం మాత్రమే నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎలా అయితే మహారాష్ట్రలో బ్యాక్ బోన్గా నిలబడ్డారో, సో వాళ్ళైతే అలాంటివి ఇంకా టచ్ కూడా చేయరు. అలాంటిది మరి మళ్ళీ బీజేపీ వస్తుంది లేకపోతే అదో పాతాలనికి మేము తొక్కేస్తాము అనేసి ఎట్లా అనగలుగుతున్నారు? అయితే డబ్బులు ఒక ఎలక్షన్ చాలా డిఫరెన్స్ సిద్ధన్న, మీకు తెలుసు. మీరు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతూ అన్ని చోట్ల డబ్బులే పనిచేయవు. అట్లా అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ మొన్న మనం చేసినటువంటి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ డబ్బుల పండగ జరిపించింది. ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి మనం ఎక్కడ డబ్బులు కూడా వంచలేదు. చాలా నామినల్ ఖర్చులతోనే ఈరోజు బీజేపీ 8 మంది ఎంపీలను గెలుచుకున్నది. ఎట్లా గెలుచుకోగలిగింది? ప్రజలు అర్థం చేసుకున్నారు, ఈ కాంగ్రెస్ ఓటేస్తే దేశాన్ని అమ్ముతారు, రాహుల్ గాంధీ ఈ కాంగ్రెస్ను పట్టుకుపోయి పాకిస్తాన్కో లేకపోతే చైనాకు అమ్మి పడేస్తారనే ఒక భావం కలిగింది. ఈ దేశాన్ని నడిపే ఒక స్ట్రాంగ్ సమర్థవంత నాయకత్వం మోడీ లోపలనే చూసారు. 500 సంవత్సరాల మా ఒక ఆరాధ్య దైవం ఆ వేచి చూపుకు ఈరోజు అయోధ్యలో రామ మందిర్ నిర్వహించింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అని చెప్పేసి ప్రజలు విశ్వసించారు. కాబట్టి బీజేపీ ఉంటేనే మాకు బతుకుంటుంది అని చెప్పేసి భావించారు కాబట్టి బీజేపీకి ఓటేసారు. అట్లా ఈ రాష్ట్రంలో కూడా రేపు రాబోతున్నటువంటి బీజేపీ సునామీని, సాఫ్రాన్ సునామీని ఎవ్వరూ ఆపలేరు. 1000 కోట్లు డంప్ చేసుకున్నా స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి నిలబడ్డ తెలంగాణలో కాంగ్రెస్కు సీట్లు రావు. రేపు నేను చెప్తున్నా కదా, డిపాజిట్లు రానటువంటి పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడుతుంది తెలంగాణలో. కంచుకోట అని చెప్పుకుంటున్న ఖమ్మం ఎగిరిపోతుంది, మేము ఉన్నాము అని చెప్పుకుంటున్న నల్గొండ నాశనం అయిపోతుంది, ఆడ కంపల్సరీ బీజేపీ వస్తుంది. ఈరోజు నల్గొండలో కూడా మా కార్యకర్తలు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మాకు బీజేపీకి మంచి ఓట్లు వచ్చినాయి. రేపు టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండలో కూడా కంపల్సరీ మేము బీజేపీ గెలుస్తూ ఉన్నాం. నేనేమంటే వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈరోజు హైదరాబాద్ లాంటి ప్లేస్లో అయితే ఎట్లాగో కాంగ్రెస్ రాలేదు. వాళ్ళని వీళ్ళని గుంజుకొచ్చుకొని ఏం చేసుకోండి, అంటే అరికపేట గాంధీ కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చుకోండి తప్ప కాంగ్రెస్ ఏం గెలిచేది లేదు, చేసేది లేదు. ఇక్కడ కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు చూస్తారు, మనం మాట్లాడుతున్న డెఫినెట్లీ ఒక సునామీ రాబోతుంది. అది కాషాయ సునామీ. డెఫినెట్లీ బీజేపీ మేము అధికారంలోకి రాబోతున్నాం. దానిలో భాగంగానే చాలామంది ఈ మధ్యలో బీజేపీ అయిపోయింది, వాళ్ళు చేస్తలేరు చూస్తలేరు అంటే బీజేపీ సంస్థాగతంగా ఈరోజు స్ట్రాంగ్ చేసుకుంటుంది. గత 3 నెలలుగా మేము మా యొక్క పార్టీ సంబంధించిన సభ్యత్వం కావచ్చు, అదేవిధంగా ప్రజా సమస్యలపైన పనిచేస్తూనే ఇంటర్నల్గా పార్టీని కూడా మేము స్ట్రాంగ్ చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం. ఒకటే పైనుంచి ఆదర్శాలు. రేపు ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకా ఉన్నటువంటి తోక పార్టీలు ఉన్నాయి కదా, ఇవి సిపిఎం, సిపిఐ లాంటి వాళ్ళందరూ కలిసి పోటీ చేసినా ఆ బూత్లో భారతీయ జనతా పార్టీకి 51% ఓట్లు రావాలి అన్న దిశగా పనిచేస్తున్నాం. రేపు ఈ ఉన్నటువంటి 10-15 పార్టీలు అంతా ఒక్కటై బీజేపీ మీద పోటీ చేసిన బీజేపీ ఆ బూత్ నుంచి గెలవాలి అనే గొప్ప సంకల్పంతో ఈరోజు పనిచేస్తూ ఉంది. డెఫినెట్లీగా మేము చెప్తున్నాం కదా, రేపు రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీకి సంబంధించిన ఓట్లు కూడా
ప్లస్ అయ్యేసి అనుకోవచ్చా? ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం మొత్తం రేవంత్ రెడ్డి పేరుని ప్రతిపాదించిన తర్వాత ఆయనకు ఓటింగ్గా అక్కడ నిలబడ్డది. దాంతోపాటు అరే మన ఏబీపీ నుంచి వచ్చిన అబ్బాయి కదా, సో మన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే కదా, సో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కోసం అంటే ఇటు పీసీసీలో ఇక్కడ నిలబడ్డాడు కదా అనేసి కొంతమంది బీజేపీని కూడా కాస్త పక్కన పెట్టేసి అటు ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనేసి అంటున్నారు. మళ్ళీ ఎప్పుడు కూడా సంఘ్ కావచ్చు, సంఘ్ పరివార క్షేత్రాలు కావచ్చు, ఒక కులాన్ని కావచ్చు, ఒక మతాన్ని కావచ్చు పెద్ద పట్టుకుంటున్నాం. మనము వ్యక్తి కంటే దేశం, వ్యక్తి కంటే ధర్మం, వ్యక్తి కంటే గుణం ముఖ్యమైనటువంటి ఒక పాలసీ ఉంటుంది. నిజమైన నికార్సైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవ్వరు కూడా ఒక ఓటు టర్న్ కాలేదు. సింపథైజర్ కూడా, బీజేపీ సింపథైజర్ కూడా ఓటు టర్న్ కాలేదు. అంతా కూడా ఫేక్ ప్రాపగండా. సో సింపతి రాలేదంటారు. నేనేమంటున్నా, బురదలో పుట్టినటువంటి కమలం పువ్వు విష్ణుమూర్తి పాదాల చెంతకు చేరుతుంది. విష్ణుమూర్తి పాదాల చెంతకు చేరుతుంది. అదే ఆకాశాన్ని ఎక్కడో పుట్టినటువంటి ఆ మర్రి చెట్టుకు వచ్చేటువంటి మర్రి పూలు ఉంటాయి, వాటిని తీసుకుపోయి మనం గుళ్ళో పెట్టాం. పాల సముద్రం పూలు అని ఉంటాయి, మంచి తెల్లగా విరబూస్తూ ఉంటాయి, వాటిని తీసుకుపోయి కూడా మనం ఏడా పూజకు పో. అట్లా కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏబీపీలో పనిచేసినప్పటికీ కానీ ఏబీపీ లక్షణాలు కావచ్చు, జాతీయవాద భావాలు కావచ్చు పుట్టినటువంటి వ్యక్తి గురించి మనం పెద్ద మాట్లాడుకోలేం. ఎందుకంటే నేషన్ ఫస్ట్ ఫిలాసఫీని బోధించినటువంటి ఒక ఐడియాలజీ సంఘ్ పరివార క్షేత్రాల్లో ఉంటుంది. నీకంటే ఈ దేశం ముఖ్యం, నీకంటే ఈ సమాజం ముఖ్యం, ఈ పార్టీ ముఖ్యం, ఈ ధర్మం ముఖ్యం అనేటువంటి ఒక పాలసీ ఉంటుంది. కానీ ఇవన్నిటికంటే నేనే ముఖ్యమైనటువంటి పాలసీ రేవంత్ రెడ్డిది. ఇవన్నిటికంటే మాకు అధికారమే ముఖ్యము అనేటువంటి పాలసీ కాంగ్రెస్ పార్టీది. సో కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఇంకా మేము మా కార్యకర్తలు బిలీవ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్, నెవర్. ఇది క్లియర్. సో ఎక్కడ కూడా ఓటు టర్న్ కాలేదని మేము భావిస్తా ఉన్నాం. మాడికి హెల్త్ వాళ్ళే అవునా? ఉండండి ఉంది. ఓకే, బాగానే మాట్లాడుతున్నారు. సామెతలు నోటి నుంచి అయితే అలా జాలు ఆడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అంటే ఈ వాక్చాతుర్యం ఇవన్నీ ఇప్పుడైతే మీరు ఇంకా ఫుల్ ఫ్లెజ్గా ఒక పొలిటీషియన్గా కూడా మారలేదు. ఏబీపీ నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, ఉద్యమాలు ఇవన్నీ. ఏబీపీ నుంచి బీజేవైఎం, ఇంకా బీజేవైఎం నుంచి మీకు ఇంకా చాలా ఫ్యూచర్ అయితే చాలా ఉంది. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీ స్కూలింగ్ ఇవన్నీ? స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం జరిగింది. ఆ తర్వాత కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే. ఇవన్నీ కూడా అంటే సామెతలు కావచ్చు, ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నది ఏదో పుస్తకాలు చదివి మాట్లాడడం కన్నా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటాం. గ్రామీణ వాతావరణంలో పెరిగినాం కాబట్టి, గ్రామాల్లో ప్రజల మధ్య ఉంటాం కాబట్టి వాళ్ళ సమస్యలను, వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరిచేటువంటి ఒక ఏదైతే పదాలు ఉంటాయో ఆ పదాలను నేను వాడతాను. అయితే ఏబీవీపీలో తర్వాత పనిచేసిన సమయంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చదువుతున్న సమయంలో చిన్నప్పుడు సంఘకి ఏమైనా టచ్ ఉందా మీకు? అవును, నిత్య శాఖ పోయేది. ఓకే, అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉంటూ మీరు ఇటు సైడ్. ఎందుకంటే ఇప్పుడు నేను శిశు మందిర్ ప్రతి వీడియోలో అదే చెప్పుకుంటున్నాను, బికాస్ నాకు గర్వకారణం. అయితే నా స్కూల్ కూడా శిశు మందిర్ పక్కకే ఉంటది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఇంటికి వచ్చి సంఘం శాఖ పోవడము, గుళ్ళోకి వెళ్ళడము, పూజలు చేయడము, భజనలు చేయడము, ఇవన్నీ కూడా అంటే శిశు మందిరే కాదు, ఆ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ పైన కూడా ప్రభావం ఉంది. టీచర్లు కూడా మాకు చదువు చెప్పినటువంటి గురువులు రాయజిత్ లక్ష్మణ్ గారు ఉండేది. వారు ఇప్పుడు సంఘలో బౌద్ధిక ప్రముఖ, చాలా సీనియర్. ఆయన నన్ను ఇంటికాడ కూర్చోబెట్టి ఈ గ్రంథాలయ పోటీలు జరిగినప్పుడు స్పీచ్లు పోటీలు అవి ఉండేవి. ఒకప్పుడు బాగా జరిగేటి. ఆ టైంలో తీసుకెళ్ళి నువ్వు స్పీచ్ చేయాలి, నీకు మంచిగా మాట్లాడగలుగుతావు నువ్వు అని చెప్పేసి నన్ను రెగ్యులర్ మోటివేట్ చేసేది. ఒక రకంగా ఆయనే కావచ్చు నాకు ముందు ఇట్లా మాట్లాడడం నేర్పింది. ఆ తర్వాత పెద్దవాళ్ళతో తిరుగుతున్నప్పుడు, తర్వాత విద్యార్థి పరిషత్లో ఫుల్ టైమర్గా నేను పాలమూరు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, చాలామంది గొప్ప వాళ్ళతో కలుస్తున్నప్పుడు మాట్లాడే విధానంలో కావచ్చు, భాషలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. సో మీలాంటి వాళ్ళతో కలిసినప్పుడు కావచ్చు ఇంకా కమిట్మెంట్ పెరుగుతుంది. ఇండిపెండెంట్గా మీరు ఎంత చేస్తారో, ఒక యూనియన్గా మేము ఎంత చేస్తున్నారో చూసినప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, ఇంకా మోటివేషన్ వస్తుంటుంది. మీరు అంటే ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ ఒకటే చెప్తుంది, నువ్వు సింపతి చూపించకు, ఎంపథెటిక్గా ఫీల్గా అని చెప్తాను. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నీదనుకొని ఫీల్ అయినాం అనుకో, అది ఎంపతి. ఒక సమస్య వచ్చినప్పుడు పరాయణ సమస్యగా అని చెప్పేసి అయ్యో పాపం అన్నాను అనుకో, సింపతి అవుతుంది. సో పీపుల్ దే డోంట్ నీడ్ సింపతి, దే నీడ్ యువర్ ఎంపతి. సో నేను చదివిన చదువు కూడా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఇవన్నిటిని కూడా ప్రజలకు ఉపయోగపడకుండా ఆ చదువు నీకే ఉపయోగపడితే, నీ జీవితం కోసం ఉపయోగపడితే వేస్ట్ అనేటటువంటి ఒక ఫిలాసఫీ స్వామి వివేకానందది. సో స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఏదైతే ఆ ఫిలాసఫీ ఉందో అది ప్రతినిత్యం నేను మననం చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి మనం చదువుకున్న చదువు ప్రజలకు ఉపయోగపడాలి అనే ఇంటెన్షన్తోనే మేము పాలిటిక్స్ రావడం జరిగింది.
డెఫినెట్లీ అట్లనే పాలిటిక్స్ చేస్తుంది తప్ప కొత్త రకమైన పాలిటిక్స్ చేస్తుంది తప్ప రాజకీయం అంటే యూత్ రావద్దు, రాజకీయం అంటే అన్ని గలీజ్ పనులు చేయాలి అనేటటువంటి దాన్ని మేము చేయము. మా పార్టీ కూడా ఎంకరేజ్ చేయదు, ఎంటర్టైన్ చేయదు. సో కాబట్టి డెఫినెట్లీగా ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి ఒక వ్యక్తి వస్తే డెఫినెట్లీ నేను ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసి పంపిస్తాను తప్ప ఆ సమస్య సాల్వ్ కోసం విని ఇటు వదిలేసిన రోజే నేను పాలిటిక్స్ బంద్ చేస్తాను. అట్లా అనుకున్నాను నేను. అదేవిధంగా సో అందుకే నేను ఆ కమిట్మెంట్తో ఈ పార్టీలో పనిచేస్తున్నాను. నాకు తెలుసో తెలియకో మంచుకో చెడుకో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకు భావిస్తున్నాను అంటే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, హిందువుల కోసం పనిచేసేటటువంటి పార్టీ ఏది లేదు. సెల్ఫ్లెస్గా సమాజం కోసం పనిచేస్తున్న పార్టీ ఒకటే అది బీజేపీ. కాబట్టి నేను ప్రౌడ్గా ఇప్పుడు మనం బయట చూసుకున్నా కూడా ఏ పార్టీ చూసుకున్నా కూడా మైనార్టీ అప్పీజ్మెంట్ అన్నది ఒక రకంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆ మైనార్టీ అప్పీజ్మెంట్ చేసినా కూడా ఎంత చేయాలో అంతే చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ గడ్డ పైన మొదటి హక్కు హిందువులకి ఉంది. ఇక్కడ సనాతన సంస్కృతిని కాపాడాలి. ఇక్కడ సంస్కృతి మనం కాపాడుకుంటేనే ఇన్ని సంవత్సరాలు మొఘళ్ళ దాడులు లేకపోతే బ్రిటిషర్స్ దాడుల నుంచి బతికి బయటకట్టిన మన భారతదేశాన్ని మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఒక విశ్వగురులాగా తీసుకెళ్తాము అనేసి ఒక భావన కేవలం బీజేపీలో మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన కాంగ్రెస్ తీసుకున్నా లేకపోతే టీఆర్ఎస్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళకి సంబంధించిన ఒక గులాంగిరి అన్నది ఈజీగా కనిపిస్తుంటుంది అన్నమాట. కరెక్ట్ మీరు చెప్పింది. నేను దీన్ని కొంచెం అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటున్నా. భారత్ విశ్వగురువుగా గతంలో ఉండే గత చరిత్రలో మనమంతా కూడా చాలా గొప్ప వాళ్ళం. కానీ మన చరిత్రలో బ్రిటిషర్స్ ఎప్పుడైతే భారతదేశానికి ఎంట్రీ అయిపోయారో, ఎప్పుడైతే పోర్చుగీసు మొఘల్స్ దాడులు జరిగినాయో, ఆ తర్వాత మన డిస్ట్రాయ్ చేసినటువంటి వాళ్ళు ఈ పనులు చేయడం లేదు. మన కల్చర్ను, మన కుటుంబ వ్యవస్థను, మన ఫైనాన్షియల్ వ్యవస్థను, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేసిన కారణంగా మనం ఫిజికల్గా భారతీయులు అయినప్పుడు కూడా మన ఎడ్యుకేషన్గా, మెంటల్గా, ఎమోషనల్గా మనం వెస్టర్న్ పీపుల్గా మారిపోయినాం. కాబట్టి విద్యా విధానం నిజంగానే రిస్టోర్ చేసింది అంటారా? డెఫినెట్లీ చేసింది. అదే చేసింది. ఎందుకంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఏబీపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఒక యువరక్తం కాబట్టి మీరు చెప్తేనే చాలా మంది వింటారన్నమాట. కరెక్ట్. నేను దీని విషయంలో చిన్న ఎలాబరేట్ చేసి చెప్పాను. మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ 1935లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 1935 కంటే ముందు 1913లో ఎలిఫెంట్ ఎడ్యుకేషన్ సిస్టము, తర్వాత మెకాలే అనేటువంటి డ్రాస్టికల్ చేంజెస్ తీసుకొచ్చి ఒక బానిసత్వ మైండ్ సెట్ను మన లోపల ఫిల్అప్ చేశాడు. నువ్వు చూడండి, ఈ దేశం కోసము, ఈ ధర్మం, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం ఉపయోగపడేటువంటి చదువు ఉండాలి. నువ్వు ఏదైనా చదువుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనంతపూర్ ఉంది. అనంతపూర్ ఏరియా మొత్తం కూడా డ్రాట్ పోన్ ఏరియా. ఆడ అసలు వర్షాలు కూడా పాపం చాలా ఇబ్బందులతో ఉన్నారు. అక్కడ ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మన రీసెంట్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కంటే ముందు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. అక్కడ ఒక కోర్సు పెట్టినప్పుడు అక్కడ నీకు మార్క్స్ గురించి లెనిన్ గురించి అవసరం లేదు. అక్కడ ఒక రూరల్ డెవలప్మెంట్ అనే కోర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. యూత్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ మెటీరియల్తో ఉన్నటువంటి ఒక కోర్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ వర్షాలు లేవు కాబట్టి ఆల్టర్నేటివ్ బిజినెస్ సోర్సెస్ చూసుకోవాలి, ఆల్టర్నేటివ్ ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా చూసుకోవాలి. ఆ రిలేటెడ్ ఎడ్యుకేషన్ నువ్వు అక్కడ చెప్పినట్టయితే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతూ ఒక ఎడ్యుకేషన్ చదవగలుగుతారు. అంతేగాని అక్కడ నువ్వు పట్టుకొచ్చి మళ్ళీ ఫ్యాక్షన్ నేను చెప్తా అని, మళ్ళీ విద్వేషాన్ని నింపే ఫిలాసఫీని నేను చెప్తా అని చెప్పేసి నువ్వు కోర్స్ కరికులం ఫిక్స్ చేసినప్పుడు అది ఎవరికి ఉపయోగపడదు. మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, అదే మైండ్ సెట్ ఉంటుంది. ఈ దేశంలో గురుకుల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండే. నువ్వు సుష్మందిరాలను చదివించడం అన్నా, నీకు సుష్మందిరాల్లో ఫస్ట్ లోపల ఎంటర్ అయినప్పటి నుంచి కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని చెప్పే మొదటి విధానం నుంచి ఈరోజు ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ ఈరోజు ఈ ప్లెడ్జ్ చేపిస్తున్నాయి మీరు చెప్పండి. దాని కారణంగా బాబీ వరుసలు లేనటువంటి పరిస్థితి వచ్చింది. దాని కారణంగా ఈవ్ టీజింగ్ వచ్చింది. దాని కారణంగా డ్రగ్స్ లాంటివి వచ్చింది. ఈరోజు సుష్మాదిరాల్లో ఎడ్యుకేషన్ విధానంలో నువ్వు స్కూల్కి వెళ్తే మాతా పితు గురు పూజ చేయించేది. అలాంటి యాక్టివిటీస్ ఇప్పుడు కనబడుతున్నాయా? అందుకే కదా నువ్వు చిన్నప్పుడు వాడిని తీసుకుపోయి కాన్వెంట్లు వేస్తున్నావు, పెద్దయినాక వాటిని తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో వేస్తుండు. చెల్లుకు చెల్లంట కదా, టిట్ ఫర్ టాట్, అదే జరుగుతూ ఉంది. నేను ఏమంటే నిన్న ఈ విషయం మాట్లాడాలి అంటే నేను మీకు చిన్నగా ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నేను యాజ్ అ పేస్ట్రీ జర్నలిస్ట్ నిన్న ఒక ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను అనమాట. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసిన సిరిసిల్లకు సంబంధించిన పరశురామ్ అనేసి వ్యక్తి. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురువుని పిలిపించి, ఈయన నాకు విద్యాబుద్ధులు నేర్పించడం వల్ల ఇదంతా నాకు వచ్చింది, సో నాకు నా తెలంగాణ కోసం, నా భారతదేశం కోసం చేయాల్సి వచ్చింది, నేను చేయాలి అనుకున్నది మొత్తం నాకు నా గురువులు నేర్పిండ్రు అనేసి ఒక మాట చెప్పుకొని వచ్చాడు. అప్పుడు నేను పక్కన చెప్పిన, ఇదంతా మా స్కూలింగ్ నుంచి వచ్చినట్టే ఉంది, సో ఐ థింక్ అతను కూడా మా స్కూల్ నుంచి అనేసి నేను అన్నా. దాని తర్వాత ఎప్పుడైతే ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత బైక్ లాంచింగ్ అన్న జరిగిపోయింది అనమాట. సో క్వాంటా బైక్ ఎలక్ట్రిక్ వెహికల్
800 కిలోమీటర్లు కేవలం 80 రూపాయలతోని 80 రూపాయల ఛార్జింగ్తో 800 కిలోమీటర్లు ఆ బైక్ని తీసుకెళ్తారనమాట. అంతటి టెక్నాలజీతోని ఆ అబ్బాయి తయారు చేసిండు ఆ బైక్. సో ఫైనల్గా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయనతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే శిశు మందిర్ అండ్ ఆర్ఎస్ఎస్ నుంచి అనేసి. అదే మన ట్రైనింగ్ అక్కడ కరెక్ట్ ఉంటుంది కదా. చాలామంది ఏంటంటే ఈ బయట ఆర్ఎస్ఎస్లో లేకపోతే సంఘ పరివార క్షేత్రాల్లో పోతే అదైతుంది. సంఘ పరివార క్షేత్రాలు వాళ్ళ పిల్లలు మంచి మీకు మొన్న ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నేను నార్త్ ఈస్ట్ మొన్న పోయింది, అరుణాచల్ ప్రదేశ్ పోయినా. అరుణాచల్ ప్రదేశ్లో తేజు అని ఒక డిస్టిక్ పోతే అక్కడ ఒక కెఫేకి పోయినా. కెఫేకి పోయి జస్ట్ టీ, అది గ్రీన్ టీ అది తీసుకొని ఏదో స్నాక్స్ తెప్పించుకొని తింటూ నాతో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడుతున్నాం. ఆ కెఫే ఓనర్ ఎవరైతున్నారో ఇట్లా సో అని చెప్పాగానే అక్కడే అన్ఫార్చునేట్ సేమ్ టైంలో అక్కడ ఏబీవీపీ మహాసభ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది, రాష్ట్ర మహాసభలు తేజు డిస్టిక్లో జరుగుతున్నాయి. మొన్న నవంబర్ 6th, 7th, 8th, 9th, 10th ఆ డేట్లో నేను అక్కడ ఉన్నా. సో ఆమె వచ్చి చెప్పింది అక్కడ డ్రగ్స్ చాలా ఎక్కువ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇవే ఉన్నాయి. మా వాడిని ఏబీపీలో పంపించాలి, ఎవరిని కాంటాక్ట్ కావాలని అడిగినారు. हम भी अपना बच्चा को आप कहाँ से हो कुछ डिस्कशन कर, हम ऐसा आया तेलंगाना से आया सो बोलने के बाद हम मेरा बेटा को भी उसमें एबीपी में जोड़ना है, उसमें काम करे तो अच्छा होगा, అందులో పనిచేస్తే బాగుంటారు, ఈ డ్రగ్స్ లాంటివి ఇట్లాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ గారు బాగుంటారు అని చెప్పేసి. నార్త్ ఈస్ట్ స్టేట్లో ఒక ఉమెన్ ఆ కెఫే ఓనరు ఆమె ఆ మాట అన్నదంటే మన ఫిలాసఫీ ఎంత మంచిది. మన దగ్గర ట్రైనింగ్ ఎట్లా అవుతుంది, జాయిన్ ఇన్ ఆర్మీ ఆర్ జాయిన్ ఇన్ సంఘ పరివార క్షేత్ర అనేది మన మొదటి నుంచి కూడా ఒక నినాదం, మన స్లోగన్. అదే చెప్దాం అనుకున్నాను నేను. ఒక ఆర్మీ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏబీవీపీ అనేసరికి. ఇంకా దేశానికి రక్షణ అంటే ఏబీవీపీ అనేసి కరెక్ట్. సో కాబట్టి మనం ఈ మీరు చూడండి 99% ఆఫ్ 99 కాదు, ఈవెన్ యూ కాంట్ ఫైండ్ ఎ సింగిల్ పర్సన్ దోస్ హూ టేక్ liquor, those who take smoking, those who take the drugs, those who are working in the ABVP and సంఘ పరివార క్షేత్రం. నువ్వు ఒక్కరు చూపించలేవు, మనకు నేర్పరు అది. నేను చెప్తున్నా కదా, అంటే ఈ మనిషి వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ నిర్మాణం అవుతుందంటే మన ఫిలాసఫీ. సో వ్యక్తి నిర్మాణం ఎట్లయితుంది, డ్రగ్స్ తీసుకొని బయట చిల్లరగా తిరుగుతూ గాంజాయి తీసుకొని లేకపోతే ఇంకోటి చేస్తూ క్రైమ్లో పార్టిసిపేట్ అవుతూ చేస్తుంటే వాడి వ్యక్తి నిర్మాణం అవుతుందా? ఇవన్నీ చేస్తూ నేను మంచి చేస్తా అని చెప్పి బయట వాడు చేయగలుగుతారా? నువ్వు ఫిజికల్గా ఫిట్ ఉండవు, నువ్వు ఫిజికల్గానే నువ్వు యాక్టివ్గా ఉండవు, నువ్వు ఎట్లా చేస్తావు? యూ కాంట్ డూ ఎనీథింగ్. సో కాబట్టి వ్యక్తి నిర్మాణం కావాలనేటువంటి మూల సిద్ధాంతం మన సిద్ధాంతం. కాబట్టి వ్యక్తిగా ఉండాలి. మీకు మనం రెగ్యులర్గా చాలామంది ఈ ఎర్ర జెండా వాళ్ళంతా కూడా మాట్లాడుతుంటారు, రైట్స్ కోసం మాట్లాడుతుంటారు, బట్ దే నెవర్ స్పీక్ అబౌట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. మనం మాట్లాడతాం. మీరు చూడండి సంఘ పెద్దలు కావచ్చు, మొన్న ఇక్కడ మన కార్యక్రమం జరిగింది శిల్పారామంలో లోక్ మంతన్ జరిగింది. లోక్ మంతన్కు వస్తున్నప్పుడు కార్యకర్తలే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు వచ్చినటువంటి అతిథులను. వాళ్ళు కూర్చున్న తర్వాత మాకు క్లియర్గా చెప్పండి, కారులో కూర్చుంటే కారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తే కారును నడపాలి, కారుకు అన్ని రకాలుగా ఫిట్నెస్ ఉండాలి, ఇన్సూరెన్స్ కట్టి ఉండాలి, ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటేనే మాత్రమే మీరు ఆ కారు తీసుకుపోయి అతిథులు రిసీవ్ చేసుకొచ్చి ఇక్కడ ఇవి కూడా చూసుకున్నారా? ఇవి చూసిన తర్వాత రిసీవ్ చేసుకున్నారు. అచ్చా, అట్లా లేనటువంటి కార్యకర్తతోని ఇన్సూరెన్స్ కట్టించారు, ఆ కార్యకర్తకు తీసుకోవాలన్నది ఇన్సూరెన్స్ కట్టించారు. ఆ కార్యకర్త లైసెన్స్ అయిపోతే వాళ్ళ తమ్ముడు లైసెన్స్ ఆ తమ్ముడు ఆ కారు నడుపుకొని వచ్చి డ్రాప్ చేసింది. పార్కింగ్ స్టేషన్ నువ్వు ఏడా పార్కింగ్ ఉంటావు గానే పార్క్ చేయాలి, నో పార్కింగ్లో చేయొద్దు. అంటే పౌర రూల్స్ ఇవన్నీ కూడా సిటిజన్ రూల్స్, మన రెస్పాన్సిబిలిటీస్. ఇంత మైన్యూట్ లెవెల్గా ప్లాన్ చేసి మనం రిసీవ్ చేస్తున్నాం. ఒక చిన్న అంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు వేలాది మంది గెస్టులు వస్తారు, లైసెన్స్ ఉన్నా లేకున్నా స్టిక్కర్ ఉండే నడుస్తుంది పో అని చెప్పి తిరిగేటోళ్ళు ఉంటారు. నెవర్ ఒక చిన్న మిస్టేక్ కూడా కాకుండా బైక్ మీద కార్యకర్త తీసుకుంటే హెల్మెట్ పెట్టుకొని వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ఇచ్చి బైక్ నడిపించింది. సిగ్నల్ పడితే నువ్వు 100% కార్ ఆపాల్సిందే. నైట్ టైం కూడా 3 o'clock మేము గెస్ట్ అని తీసుకొచ్చినాం. నాకు చెప్తున్నా అన్న వచ్చిన గెస్ట్ కూడా చెప్తున్నా నా గాడి రోక్లో రెడ్ మార్క్ ఆగాయా అని చెప్పేసి, ఎక్కడి నుంచి వచ్చిన అంటే అంత క్లియర్గా చెప్తారు. టైం పంచువాలిటీ కావచ్చు, మన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అంటే ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఇవి నేర్చుకోవాల్సిందే. ఆల్వేస్ యూ కాంట్ ఫైట్ అబౌట్ యువర్ రైట్స్, యూ హ్యావ్ టు షో యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఒక క్వశ్చన్ తీసుకుంటాను నేను. ఎందుకు ఈ జాతీయవాద భావాలు కేవలం బీజేపీ, శిశు మందిర్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఇలాంటి వాటిలో మాత్రమే ఉంటాయి? ఎందుకు ఇప్పుడు మీరు ఎస్ఎఫ్ఐ తీసుకున్నా లేకపోతే ఎన్ఎస్యుఐ తీసుకున్నా లేకపోతే లెఫ్ట్ అనుబంధ సంస్థలు ఇంకేదైనా తీసుకున్నా కూడా వాళ్ళు ఏబిసిడి అనేసి ఇంకా చాలా గ్రూప్స్గా ఇట్లా రెడీ అవుతూనే ఉంటారు. అంటే ఒక్క సంస్థను మూసేస్తే ఏబిసిడీలు ఉన్నాయి కదా, ఇంకా మనకి 26 ఉన్నాయి కదా అనేసి అవన్నీ యూజ్ చేసి అందులో
కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ వాళ్ళు తీసుకుని వస్తుంటారు. పిఎఫ్ఐ ఉంది, దాని తర్వాత ఎస్డిపిఐ అయింది, అంతకన్నా ముందు సిమిగా ఉండేది అది. సో ఇవన్నీ మనకు తెలిసిందే. ఎందుకు వీటిలో పక్క దేశాలని మనం ప్రేమించాలి, చైనానో పాకిస్తాన్నో బంగ్లాదేశ్లోనో లేకపోతే రాడికల్స్గా తయారు చేయాలనేసి నూరిపోస్తుంటారు. ఎందుకు ఇక్కడ మాత్రం మన దేశాన్ని మన ఇంటిని మనం కాపాడుకోవాలనేసి నూరిపోస్తుంటారు. దట్ ఈస్ అ పెద్ద బిగ్ టార్గెట్ నా గవర్నమెంట్ ముందున్నట్టు పెద్ద టార్గెట్ కూడా అదే, పెద్ద ఛాలెంజ్ కూడా అదే. ఎందుకంటే అది చాలా ఏళ్ళుగా 70 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్, అండర్ ద రూల్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లాంటి చీడపురుగులు చాలా పుట్టినాయి దేశంలో. ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మనని వీక్ చేస్తూ ఇవంటే ఇంటర్నల్ థ్రెట్స్ మనకు చాలా సంస్థలు, నక్సలిజం కావచ్చు, మావోయిజం కావచ్చు, ఇట్లాంటి ఇంటర్నల్ థ్రెట్సే. ఇవి కాకుండా కాస్టిజం కూడా చాలా పెద్ద థ్రెట్. మనం విడిపోవడానికి, డివైడ్ కావడానికి ఇట్లాంటి పేర్లు చెప్పుకొని తిరిగేట ఉంటారు. కుల నిర్మూలన సంస్థ అని ఒకటి పెట్టుకుంటాం. దాని పేరు మీద ఒక కులం మీద విద్వేషం పుట్టిస్తా ఉంటాడు. ఆయన కులాన్ని గొప్ప చెప్పుకోవడం, ఇంకో కులాన్ని దూషిస్తూ నువ్వు చేస్తా ఉంటావు. టెంపుల్ మూవ్మెంట్ అని చేస్తారు వీళ్ళు, గుళ్ళో మాకు ఎంట్రీ కావాలని చేస్తారు. నువ్వు ఏం చేస్తావు ఎంట్రీ అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంకొక వర్గంతో గొడవ పెట్టి, ఈ వర్గానికి ఆ వర్గానికి గొడవ పెట్టి ఆ గుడి బద్దలు కొడతావు, లోపల దండం పెట్టుకుని వస్తావు. దిస్ ఈస్ ద వే యు ఆర్ డూయింగ్ ఇట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకరొకరు మధ్య క్లచెస్ విడిపోయేలాగా, విద్వేషాలు రగిలించేలాగా చేసి ఇక్కడ ఈ సమాజంలో, హిందూ సమాజంలో ఇట్లా ఉన్నాయి అని చెప్పి ప్రపంచాన్ని చూపించి ప్రపంచం ముందు భారత్ను డౌన్ఫాల్ చేయడం కోసం చేసే ఒక ప్రయత్నం ఇవంతా కూడా. మొన్న మనం బీబీసీ ఇది కూడా చూపించినాం కదా. అంటే ఇదంతా కూడా ఫేక్ ప్రాపగండా చేయాలి, ఇట్లా చేయాలని కూడా నడుస్తూ ఉంటారు. అయితే ఇవి మనకు పెద్ద ఛాలెంజెస్. మనము భారత్ విశ్వగురువు, ప్రపంచ దేశాలన్నీ మనం సెల్యూట్ చేస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఈరోజు యుక్రెయిన్ లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఈరోజు మోడీని, భారత్ను ఇంత ప్రైజ్ చేస్తున్నాయి. బికాస్ ఆఫ్ మన దగ్గర మార్కెట్ ఎక్కువ ఉంది. 100 కోట్ల మంది పబ్లిక్ మార్కెట్, ఇది అతిపెద్ద మార్కెట్ వరల్డ్కే. అసలు భారత్ అనేది లేకపోతే గాన్. వరల్డ్లోని చాలా దేశాలకు వాళ్ళకి ఇక్కడ చైనా మార్కెట్ అంతా ఎక్కడ నడుస్తుంది? ఇండియాలో నడుస్తుంది. రష్యా క్రూడ్ అంత ఎక్కువ మేజర్ ఎవరు వాడతారు? మనం తీసుకుంటూ ఉంటాం. ఈరోజు అమెరికన్ ప్రోడక్ట్స్ అంతా కూడా ఎక్కడ సేల్ అవుతుంటాయి? బ్రాండ్స్ అంతా కూడా ఇండియాలో అవుతుంటాయి. అమెరికాకు మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి పోతుంది? ఇండియా నుంచి పోతుంది. అసలు భారత్ అతిపెద్ద మార్కెట్ కదా, సూపర్ పవర్ కంట్రీ భారత్ను. ఇట్లాంటి కొన్ని ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కారణంగానే మనం ఇంకా సూపర్ పవర్గా మారలేకపోతున్నాం. ఇంకా డెవలపింగ్ అని అంటున్నాం. ఎందుకు వీళ్ళ మైండ్ సెట్లో భారతదేశం నుంచి కాశ్మీర్ని విడగొట్టాలి, ఈశాన్య రాష్ట్రాలని ఒక చిన్న అదేదో చికెన్ నేక్ అనేసి ఉంటుంది కదా, అక్కడ నుంచి తెంచేస్తే ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి ముక్కలు చేయొచ్చు అనేసి ఇలాంటి భావనలు ఎలా నివరిపోతుంటారు అసలు? అంటే భారతదేశాన్ని సొంత పుట్టి పెరిగిన గడ్డని కట్ చేసేయాలి, ఇంతకుముందు బంగ్లా నుంచి బంగ్లాదేశ్ అండ్ బెంగాల్ విడిపోయినట్టు చేసేయాలి, అది ఈజీ అనేసి వాళ్ళకు ఆ మైండ్ సెట్ ఎలా ఎక్కిస్తుంటారు అసలు? సో ఐ రిక్వెస్ట్ ద పీపుల్ దోస్ హూ నో ఇండియా బిఫోర్ 10 years, వాళ్ళు నార్త్ ఈస్ట్ను, కాశ్మీర్ను 10 ఏళ్ల కింద చూసిన వాళ్ళు ఉంటే, సో డెఫినెట్లీ ఈ టైంలో వెళ్ళి మీరు నార్త్ ఈస్ట్ కావచ్చు, కాశ్మీర్ లాంటి ప్లేస్ కావచ్చు, డెఫినెట్లీ ఇప్పుడు వెళ్ళి విజిట్ చేయాలి. ఎందుకంటే పీపుల్ బిలాంగ్స్ టు దట్ ఏరియా. వాళ్ళు ఇండియాతోనే ఉండాలని కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకు ఎన్ని ఇంటర్నల్ థ్రెట్స్ ఉన్నాయి. అప్పుడు అంతకుముందు అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదం ఉండేది, నార్త్ ఈస్ట్ మేజర్గా. ఇప్పుడు మణిపూర్లో చూస్తున్నాం మనం ఎంత ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కారణంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఏది ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకొని దాంట్లో ఆ స్టేట్స్కి వెళ్ళాలి, కానీ వితౌట్ పర్మిషన్ వచ్చేసి వాళ్ళంతా కూడా ఆ లోకల్ ట్రైబ్స్ని కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, లోకల్ కల్చర్ని కావచ్చు డ్రెస్ చేసే పని జరుగుతూ ఉంది. సో వీటన్నిటి కూడా చెక్ పెట్టడానికి ఏంది? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని కారణంగా ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఇండస్ట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలో నార్త్ ఈస్ట్ను బ్రహ్మాండమైన డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్ళింది కాబట్టి వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ కల్చర్. బీజేపీని కూడా అక్కడ గెలిపించుకుంటున్నారు. బీజేపీని గెలిపించుకుంటారు. అక్కడ చాలా మంది క్రైస్తవులు ఉన్నా కూడా అక్కడ. సో బీజేపీ లీడింగ్ అక్కడ. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇక్కడ భారత్లో ఉండి ఈ స్వతంత్రాన్ని, ఇండిపెండెన్స్ని, ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఒక్కసారి ఇక్కడ పాకిస్తాన్కో, బంగ్లాదేశ్కో, ఇరానో, ఇరాకో పోయి వస్తే దీని విలువ తెలుస్తుంది, ఈ దేశం విలువ తెలుస్తుంది. లేకపోతే ఏమంటున్నారంటే బయట ఇవన్నీ కూడా బాగా వాళ్ళు ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్తారు. అసలు ప్రపంచంలో ఎక్కడ లేనంత ఫ్రీడమ్ ఈ దేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి బయటకు పోతే తెలుస్తుంది వీళ్ళ పరిస్థితులన్నీ. సో ఇట్లాంటి అన్నీ ఇప్పుడు ఉన్నటువంటి జెడ్ జనరేషన్ మొత్తం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదుగా. జెడ్ జనరేషన్, రేపు రాబోతున్న జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా ఈ దేశంలో అమితంగా ప్రేమిస్తారు. భారతదేశం చాలా సేఫ్గా ఉంటుందన్న. దానికి బీజాలు ఆల్రెడీ సంగేసింది. దాని దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. నరేంద్ర మోదీ గారు
ఈరోజు ఆ వృక్షాన్ని పెంచేసిండు. డెఫినెట్లీ జెన్జీ చేతిలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. భారత్ విల్ బికమ్ ఏ సూపర్ పవర్. దెర్ ఇస్ నో డౌట్. మనం విశ్వగురు కాబోతున్నాం. అది మన కళ్ళ ముందే మన ముందే సాధ్యమవుతుంది. డెఫినెట్లీ అవుతుంది. మనం ఒకప్పుడు మనం చూసేవాళ్ళం ప్రపంచ దేశాలు మనని జస్ట్ పొగిడితే ఇండియా ఇస్ అ గ్రేట్ అంటే ఇది అయిపోయేది. ఈరోజు భారత్ ప్రపంచ దేశాన్ని పొగిడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. భారత్తో ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకుంటున్నారు ప్రపంచ దేశాలు. సో అట్లాంటి ఒక ఆ ట్రెండ్ చాలా మంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు కాలర్ ఎగరేసుకుంటున్నారు. ఇంతకుముందు భారత్ అని చెప్పడానికి కూడా వాళ్ళు కొంచెం నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడు నిజంగా భారత్ అనేసరికి, ఇండియా అనేసరికి మాకు ఎక్కడా లేని ఒక సంతోషం వస్తుంది. నిజంగా మేము ఇలాంటి దేశంలో పుట్టాము అనేసి వాళ్ళకి అనిపిస్తుంది. మీకు తెలుసు కదన్నా, యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్న సమయంలో పాకిస్తానీస్ కూడా భారత్ ఫ్లాగ్ పట్టుకొని వచ్చి ఫ్లైట్లు ఎక్కారు. ఎందుకంటే భారత్ అంటే అంత గౌరవం ఈరోజు విదేశాల్లో వచ్చేసింది. అంటే ఆ దిశగా మన వాళ్ళు కూడా, మన పార్టీ కావచ్చు, తర్వాత ఇండిపెండెంట్గా యాజ్ ఎ ఇండిపెండెంట్గా ప్రజలు కూడా మారుతూ ఉన్నారు, మారుతున్నారు. ఈ డెస్ట్రక్టివ్ పాలిటిక్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర అని పెట్టిండు రాహుల్ గాంధీ గారు. ఈ భారత్ జోడో యాత్రలో భారత్ లోపల విద్వేషాన్ని నింపుతూ నువ్వు చేసినావు తప్ప భారత్ జోడో యాత్ర ఎక్కడ కూడా నువ్వు ప్రేమను వంచలే నీ యాత్రలో. నువ్వు అట్లా చేస్తే డెఫినెట్గా నీకు పార్టీ అధికారంలోకి వచ్చేది కదా. ఎందుకు పీపుల్ రిజెక్టెడ్ యూ ఆల్వేస్. నువ్వు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిప్పుకుంటూ పోతావు. నువ్వు కాన్స్టిట్యూషన్లో ఏమున్నదనే విషయం కూడా నీకు మినిమం అవగాహన లేదు. పార్లమెంట్లో వాషౌట్ చేసి పడేయడం జరిగింది అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు. ఆ తర్వాత భారత కాన్స్టిట్యూషన్లో ఎమర్జెన్సీని పెట్టినటువంటి, కాన్స్టిట్యూషన్ని కాలు రాసినటువంటి మీ నాయనమ్మే కదా, మీ కాంగ్రెస్ పార్టీయే కదా ఎమర్జెన్సీని పెట్టింది. మళ్ళీ మీరు ఆ కాన్స్టిట్యూషన్ ఎట్లా పట్టుకొని తిరుగుతారు? కాన్స్టిట్యూషన్స్ను అసలు ప్రభుత్వాలను కూల్చినటువంటి పార్టీ. అంతకుముందు నాదెండ్ల భాస్కర్ రావు గారి త్రూ పెట్టుకొని ఇక్కడ ఎన్టీఆర్ గారి సర్కార్ను కూల్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? తర్వాత తమిళనాడు సర్కారును కూల్చాలని చెప్పేసి కరుణానిధి గారి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీసే అట్లా. ఇందిరాగాంధీ గారి పాలసీసే వస్తే నాతో నుండు, మీ రాష్ట్రాలకు నేను చెప్పిందే వినాలే, మీకంటూ ఎలాంటి మనోభావాలు ఉండవు, మీకంటూ ఏం హక్కులు ఉండవు అని చెప్పేసి ఆమె పార్లమెంటరీ మీటింగ్లో చెప్పేది. కాబట్టే పబ్లిక్ అంతా ఆమె నుంచి దూరం అయినప్పుడు. రైట్. సో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, తర్వాత రేపు రానటువంటి సమయంలో ఇక్కడ యూత్ కావచ్చు, అంతా కూడా భారత్ సూపర్ పవర్ కావడం కోసం పనిచేస్తూ ఉన్నారు. బికాజ్ మనకు ఇప్పుడు ఏదైతే నేను ఇంతకుముందు చెప్పిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 will make a drastical changes in Indian education system and as well as Indian mindsets.